1999 సంవత్సరం మే నెల 28వ తారీఖు జానపద బ్రహ్మ విఠలాచార్య గారు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తేదీ ఇది. విఠలాచార్య గారికి జాతకాలు చూడటం వచ్చు, జ్యోతిష్యంపై బాగా గురి. ఆయన చనిపోయిన తర్వాత ఆయన గదిలో దొరికిన డైరీలో ఆయన రాసుకున్న విషయాలను చూసి కుటుంబ సభ్యులే విస్తుపోయిన పరిస్థితి. టెక్నాలజీ పెద్దగా అందుబాటులో లేని రోజుల్లో, ఈ విఎఫ్ఎక్స్ హంగులేమీ లేని ఆ రోజుల్లోనే సినీ తెర మీద ఎన్నో అద్భుతాలను క్రియేట్ చేసిన మాయల మాంత్రికుడు ఈయన. తెలుగు సినీ ప్రియుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోయిన విఠలాచార్య గారు అసలు సినీ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? కన్నడలో నేను సినిమాలను తీయనంటూ ఆయన ఎందుకు భీష్మ ప్రతిజ్ఞ చేశారు? ఎన్టీఆర్, కృష్ణగార్ల సినిమాలు ఫ్లాప్ అయినా సరే విఠలాచార్య గారు ఎందుకు ధైర్యం చేశారు? విఠలాచార్య గారికి సెకండ్ ఇన్నింగ్స్ లాంటి జగన్మోహిని సినిమాను ఆయన ఎందుకు తీయాల్సి వచ్చింది? ఎలాంటి పరిస్థితుల్లో ఆయన సినిమాలకు, సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాల్సి వచ్చింది? చివరి రోజుల్లో ఆయన ఎలా మరణించారు అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. అరిసికరాయ్లో విఠలాచార్య గారు చాలా ఫేమస్. అరిసికరాయ్ అంటే కర్ణాటకలో చిన్న తిరుపతి లాంటిది. అక్కడ విఠలాచార్యకు ఉడిపి హోటల్ ఉంది. అది విఠలాచార్య సొంత ఊరేం కాదు, వాళ్ళది ఉడిపి పక్కనున్న బెల్లి అనే పల్లెటూరు. విఠలాచార్యకు చదువు అబ్బలేదు, కానీ లోకజ్ఞానం బోలెడు. స్నేహితులతో కూర్చొని ఎప్పుడు కథలు, కాకరకాయలు, మంత్రాలు, తంత్రాలు, సాహసాలు కలగలిపిన రాజుల కథలన్నీ చదివేసి తానే రాజకుమారుడైపోయినట్టు ఒకటే కలలు. విఠలాచార్య 9 ఏళ్ల వయసులోనే హోటల్లో పనిచేశాడు. ఆ తర్వాత దాన్నే కొని పారేశాడు. ఆ ఊళ్ళోనే బ్రూక్ బాండ్ ఏజెన్సీ నడిపే శంకర్ సింగ్ విఠలాచార్యకు మంచి దోస్త్. శంకర్ సింగ్కి సినిమా ఫీల్డ్తో టచ్ ఉంది. శంకర్ సింగ్, విఠలాచార్య ఇంకొంతమంది కలిసి మైసూరులో 2 టూరింగ్ టాకీస్లు అద్దెకు తీసుకున్నారు. ఏ సినిమాకు గల్లాపెట్టి నిండుతుంది, ఏ సీన్కి విజిల్స్ పడుతున్నాయన్నది విఠలాచార్యకు అర్థమవుతోంది. జమినీ వారి జానపదాలు వస్తే థియేటర్స్ హౌస్ఫుల్స్. అసలే జానపద కథలు ఔపోసాన పట్టిన విఠలాచార్యకు జానపద సినిమాలంటే ప్రేమ మొదలైపోయింది. టూరింగ్ టాకీస్ వ్యాపారం లాభాలు తీసుకురావడంతో ఈ మిత్ర బృందం కన్ను సినిమా నిర్మాణంపై పడింది. మహాత్మా పిక్చర్స్ పెట్టి మొదట కన్నడలో కృష్ణలీల తీశారు. అది పెద్ద హిట్. అదే జోరు మీద భక్త రామదాస తీస్తే గోబ గోయిమంది. డబ్బులన్నీ పోయాయి, జీప్ మాత్రం మిగిలింది. దాంతోనే మళ్ళీ బతుకు ప్రయాణం మొదలుపెట్టాలి. మైసూరు రైల్వే స్టేషన్ నుంచి అరిసికరైకు ట్యాక్సీలా తిప్పారు దాన్ని. ఏ పిచ్ అయినా వదులుతుందేమో కానీ సినిమా పిచ్చి మాత్రం జీవితాంతం వదలదంటారు. ట్యాక్సీ వ్యాపారం వల్ల జేబులో కాసులు గలగలాటం మొదలు కాగానే మళ్ళీ వీళ్లలో సినిమా టిమటిమలు మొదలయ్యాయి. ఈసారి జానపదాన్ని నమ్ముకున్నారు. వాళ్ళు తీసిన నాగకన్నిగే సినిమా కాసులు వర్షం కురిపించింది. ఈ 3 సినిమాల అనుభవంతో ఈసారి విఠలాచార్యే డైరెక్షన్ చేశారు. సినిమా పేరు జగన్మోహిని. 1953 సంవత్సరంలో కన్నడంలో తొలి సిల్వర్ జూబ్లీ ఆడిన సినిమా అది. అయితే డైరెక్టర్గా విఠలాచార్య తన పేరు వేసుకోకుండా శంకర్ సింగ్ పేరు పెట్టారు. ఆ తర్వాత చాలా సినిమాలు తీశారు, బోల్డ్ పేరు ప్రఖ్యాతులు. అయితే ఓ వివాదం వల్ల విఠలాచార్య మళ్ళీ కన్నడ సినిమా తీయకూడదని ఒట్టు పెట్టుకున్నారు. కొంతమంది కన్నడ జర్నలిస్టులు ఈయన మీద వరుసగా విమర్శల బాణాలు ఎక్కుపెడుతూ ఉండేవారు. దాంతో ఆయనకు ఒళ్ళు మండి జర్నలిస్టుల బాగోతాల మీద ఓ వ్యంగ్య చిత్రం తీశారు. వాళ్ళేమో కోర్టుకెక్కారు. సినిమా ఫ్లాప్ అయినా కూడా కోర్టులో మాత్రం విఠలాచార్య గారు సక్సెస్ అయ్యారు. దాంతో వాళ్ళు రాజీకి వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు కన్నడ సినిమాలు చేయాలన్న ఆసక్తి చచ్చిపోయింది. దానికి తోడు తన జాతకంలో పరభాషలో సినిమాలు చేస్తేనే ఫలితం అని రాసి పెట్టి ఉంది. దాంతో తన మకాంను మొత్తం కూడా మద్రాసుకు మార్చేశారు. 1955 సంవత్సరంలో విఠల్ ప్రొడక్షన్స్ బ్యానర్లో కన్యాదానం అనే సినిమాని తీశారు. తెలుగులో విఠలాచార్యకు అదే తొలి ప్రయత్నం. కాంతారావు హీరో, షావుకారు జానకి హీరోయిన్. అప్పటికి విఠలాచార్యకు తెలుగు ఒక్క ముక్క కూడా రాదు. షూటింగ్ మొదలయ్యేలోపు తెలుగు నేర్చుకోవాలని పట్టుబట్టారు ఆయన. సాధించాడు కూడా. అయితే కన్యాదానం ఆయనకు లాభించలేదు. తర్వాత వద్దంటే పెళ్ళి, అదీ ఫలించలేదు. అప్పుడు ఆయనకు తన ఒరలో ఉన్న బ్రహ్మాస్త్రం గుర్తుకొచ్చింది. అదే జానపదం. కాంతారావు, రాజనాలతో తీసిన జయ విజయ బాగా ఆడింది. ఇక అక్కడి నుంచి ఒక్కో జానపదం ఎక్కుపెడుతూ ఉంటే బాక్స్ ఆఫీస్కి గురి తప్పేదే కాదు. తెలుగులో అంతకుముందు జానపదాలు వచ్చాయి. అవో తరహా విఠలాచార్య స్కూలే వేరు. అంతా మాస్ స్టైల్, నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్స్. స్టార్ల హంగామా అస్సలు లేదు. పరిమితమైన బడ్జెట్ అయినా సరే జనాలు విఠలాచార్య సినిమా అంటే విరగబడి చూశారు. విఠలాచార్య అంటేనే తిరుగులేని బ్రాండ్గా నిలిచిపోయింది. అగ్నికి వాయువు తోడైనట్టుగా విఠలాచార్యకు ఎన్టీఆర్ కలిశాడు. ఇక ప్రపంచం మొదలైంది. అప్పటికి ఎన్టీఆర్కున్న మాస్ ఇమేజ్ని విఠలాచార్య ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోయాడు.
చిత్ర విచిత్రమైన కథలు, రకరకాల మారువేషాలు, ఒళ్ళు గగురు పొడిచే సాహసాలు, మాస్ జనానికి పండగే పండగ. ఒకటా రెండా, ఇద్దరూ కలిసి 16 సినిమాలు చేశారు, ఒకదాన్ని మించి మరొకటి. వీరిద్దరూ కలిసి తీసిన తొలి సినిమా బందిపోటు, ఓ ట్రెండ్ సెట్టర్. ఆ తర్వాత అగ్గిపెడుగు, ఇద్దరు ఎన్టీఆర్లతో చెడుగుడు ఆడించేసేశాడు. మంగమ్మ శపథంలో ఎన్టీఆర్తో తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయించారు. ఒక హీరో తండ్రి కొడుకులుగా డ్యూయల్ చేయడం అదే ప్రథమం. కాంతారావుతో కూడా విఠలాచార్య ఎక్కువ సినిమాలు చేశారు. కాంతారావు కూడా మాస్ ఫాలోయింగ్ వచ్చింది విఠలాచార్య సినిమాలతోనే. రోజులెప్పుడు ఒకేలా ఉండవు. జానపదాలపై జనాలకు మోహం మొత్తసాగింది. డిషన్ సినిమాలతో ప్రేక్షకులకు కొత్త రుచులు దొరకసాగాయి. ఇప్పుడు తనేం చేయాలి? రూటు మార్చాలా? ఎన్టీఆర్తో నిన్నే పెళ్లాడతా తీశాడు, ఫలితం దక్కలేదు. ఏఎన్ఆర్తో బేదల పాటలు తీసినా జనానికి ఈ పాటలు కూడా నచ్చలేదు. ఎవరు మారినా మారకున్నా విఠలాచార్య మాత్రం మారకూడదన్నారు ప్రేక్షకులు. ఆ కామెంట్లు ఆడిచేనా పడ్డాయి. మళ్ళీ తన కత్తులకి పదును పెట్టారు. సీసాలో దాచిపెట్టిన భూతాలను బయటకు తీశాడు. అలా పుట్టిందే జగన్మోహిని. శృంగార నర్తకి జయమాలిని లీడ్ రోల్, నరసింహరాజు హీరో. కెరీర్ స్టార్టింగ్లో ఒకప్పుడు తను తీసిన సినిమానే మళ్ళీ రీమేక్ అన్నమాట. కేవలం 7 లక్షల బడ్జెట్, 30 రోజుల్లోనే అవలేలగా తీసి పారేశాడు. ఆ సినిమా రిలీజ్కి ముందే ఎన్టీఆర్ నటించిన రాజపుత్ర రహస్యం, సింహబలుడు, కృష్ణ హీరోగా నటించిన సింహగర్జన సినిమాలు ఢామ్ అన్నాయి. అయినా సరే విఠలాచార్య భయపడలేదు. జగన్మోహిని సినిమాను చూసి జనం వెర్రెత్తిపోయారు. పొట్టేలు మనుషులను ఢీకొనడం, పులితో తలబడటం, పాము గద్దల పోరాటం, పాముని మెడలో వేసుకుని పొట్టేలు పరిగెత్తటం, సారథితో దయ్యాలు ఆటాడుకోవడం లాంటివి చూసి పెద్దాళ్ళు కూడా చిన్నపిల్లలైపోయారు. ఇదే ఆయన ఆఖరి సూపర్ హిట్. ఆ తర్వాత ఏవో సినిమాలు చేశారు కానీ, ఎన్నో సినిమాలు చేశారు కానీ ఏవీ కూడా విఠలాచార్య స్థాయిలో లేవు. ఓ పక్క పెరిగిన వయసు, ఇంకో పక్క అనారోగ్యం, మరో పక్క పరిశ్రమలో మారిన పరిస్థితులు మెల్లిగా ఆయనకు రిటైర్మెంట్ను ఇచ్చేశాయి. 33 ఏళ్ల కెరీర్లో తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 60కు పైగా సినిమాలను చేశారు. వీటిల్లో తెలుగు సినిమాలే సుమారు 40 వరకు ఉన్నాయి. విఠలాచార్య సినిమాల్లోని మాయలు, మంత్రాల గురించి చెప్పుకుంటే పెద్ద హిస్టరీనే అవుతుంది. ఆయన సినిమా కథలు చూస్తే ఎక్కడో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా అనిపిస్తాయి, కానీ వాటికి బలమైన మూలాలే ఉన్నాయి. కాశీ మజిలీ కథలు, అరేబియన్ నైట్స్, కాశ్మీర రాజకుమార కథలు, చైనీస్ ఫోక్ స్టోరీస్, రష్యన్ ఫోక్ టేల్స్ ఇలాంటివన్నీ కూడా ఆగ్రాణించేసి కథలను సృష్టించేవాడు. చందమామ మ్యాగజైన్ పుట్టిన దగ్గర నుంచి కన్నడ, తెలుగు ప్రతులన్నీ కూడా బైండ్ చేయించి పెట్టుకున్నాడు. వాటిల్లోని బొమ్మలతోటే పాత్రల మీసాలు, విగ్గులు, దుస్తులు చేయించేవాడు. ఆయన సినిమాలను తీసే స్పీడు మామూలుగా ఉండదు. ఒక్క రోజులో 10 సీన్లు తీయాలనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ తీయాల్సిందే. సినిమా మొత్తానికి ఒకటే సెట్టు, దాన్నే అటు ఇటు మార్చేసి రకరకాల యాంగిల్స్లో షూట్ చేసేవాడు. కాసేపు అదే రాజ్ దర్బార్, ఇంకాసేపు అదే విలన్ సమాలోచన మందిరం. కాస్ట్యూమ్స్ కూడా దాదాపుగా అన్ని సినిమాలకు ఒకటే, కొంచెం అటు ఇటు మార్పులు చేసి వాడేయడం. రాజులకైనా సైనికులకైనా అవే దుస్తులు, అవే కిరీటాలు. అంతకుముందు జానపద హీరోలకు పంచెకట్టు ఉండేది. విఠలాచార్య వచ్చాక రోమన్ తరహాలో స్కిన్ టైట్ నైలాన్ ప్యాంట్లు మొదలయ్యాయి. డబ్బు దగ్గర విఠలాచార్య చాలా నిక్కచ్చి. ప్రొడక్షన్ మేనేజర్తో కాకుండా పారితోషికాలన్నీ కూడా అతనే స్వయంగా మాట్లాడేవారు. మిగతా వాళ్ళకన్నా ₹1 తక్కువ ఇచ్చినా చాలా పర్ఫెక్ట్గా పువ్వుల్లో పెట్టి మరీ నెలవారీ జీతాలుగా అందించేవారు. విఠలాచార్య తన సినిమాలకు ఎప్పుడు ఫంక్షన్లు కూడా చేసేవారు కాదు. మనీ మేనేజ్మెంటే కాదు, టైం మేనేజ్మెంట్లోనూ ఆయన పర్ఫెక్టే. మిన్ను విరిగి మీద పడ్డా నో టెన్షన్. ఓసారి ఏమైందంటే ఓ ప్రముఖ హీరో కాల్ షీట్ ఇచ్చి షూటింగ్కి రాలేదు. ఇంకొకరైతే కంగారు పడిపోయి షూటింగ్కు ప్యాకప్ చెప్పేసేవారు. విఠలాచార్య మాత్రం తాపీగా ఆ సీన్ను మార్చేసి హీరో పాత్రకు మునిశాపం ఇస్తే పక్షిగా మారిపోయినట్టుగా షాట్ తీసేశారు. ఇది తెలిసి ఆ హీరో కిమ్మనలేదు. మళ్ళీ ఎప్పుడు ఆయన దగ్గర అలాంటి వేషాలు వేయలేదు. మిగతా సాంకేతిక నిపుణుల సంగతి ఎలా ఉన్నా కెమెరామెన్ని మాత్రం గట్టివాడిని తీసుకునేవారు. ఎందుకంటే ఆయన సినిమాల్లో ట్రిక్ వర్క్ ఎక్కువ. రవికాంత్ నగాయిచ్, హెచ్ఎస్ వేణు లాంటి ఛాయాగ్రాహకులు విఠలాచార్య సినిమాలతోనే బాగా పాపులర్ అయ్యారు. అగ్గుపిడుగు, జ్వాలాదీప రహస్యం లాంటి సినిమాల్లో కెమెరా వరకు ఇప్పుడు చూసినా అబ్బురంగా అనిపిస్తుంది. విఠలాచార్య ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లను పెట్టుకోలేదు. తనకు అనువుగా ఉండేవాళ్లతోనే ఎక్కువగా పనిచేసుకునేవారు. తనకు సాయం చేసిన వారిని మాత్రం విఠలాచార్య ఎప్పుడూ మర్చిపోడు. విజయ స్టూడియోలో తక్కువ అద్దెకు తనకు షూటింగ్ ఏర్పాట్లు చేయించారని నాగిరెడ్డి పట్ల ఎప్పుడూ కృతజ్ఞతగా మెలిగేవారు. అందుకే నాగిరెడ్డికి తన కన్నడ సినిమాల పరభాషా హక్కులన్నీ ఇచ్చేశారు. విజయవాడ తీసిన గుండమ్మ కథకు మూలం విఠలాచార్య తీసిన కన్నడ సినిమా మణి తొమ్మిద హెన్ను. అలాగే మాయాబజార్ను కన్నడంలో చాలా తక్కువ ఖర్చుతో అనువాదం చేసిచ్చారు. విఠలాచార్య సినిమాలన్నీ తమిళం, హిందీలోకి డబ్ అయ్యాయి. అక్కడ కూడా ఆయనంటే మంచి క్రేజ్. థాయిలాండ్, మలేషియా, సింగపూర్, బర్మా, దక్షిణాఫ్రికాల్లో కూడా ఆయన సినిమాలు బాగా ఆడేవి.
విఠలాచార్యది చాలా పెద్ద కుటుంబం. నలుగురు మగపిల్లలు, నలుగురు ఆడపిల్లలు. పెద్దబ్బాయి బివి శ్రీనివాస్ని అగ్గితొరతో దర్శకుడిగా పరిచయం చేశారు. అగ్గివీరుడు, నిన్నే పెళ్లాడతా, రైతే రాజు సినిమాలు డైరెక్ట్ చేసిన బివి శ్రీనివాస్ సినీ ఇండస్ట్రీలో పెద్దగా రాణించలేకపోయాడు. ఇంకో అబ్బాయి రాజన్ కూడా ఓ సినిమాకు దర్శకత్వం చేశారు, కానీ గుర్తింపు రాలేదు. చాలామంది పిల్లలు విదేశాల్లో స్థిరపడిపోయారు. మద్రాసులో విఠలాచార్యకు పెద్ద బంగ్లా ఉండేది. పైన ఆఫీసు, కింద కాపురం. చిన్న చితక ఎవరొచ్చినా కూడా కాఫీ ఇచ్చి పంపించేవారు. ఆ ఇంటి ఆవరణలోనే రాము అనే కపిల గోవుని పెంచుకునేవారు. రోజు ఆ గోవుకి పసుపు కుంకుమ బొట్లు పెట్టి చుట్టూ ప్రదక్షిణ చేసేవారు. అది ముసలదయ్యాకు కూడా ప్రాణప్రదంగా చూసుకున్నారు. తన సినిమాల నెగిటివ్లన్నీ కూడా తన ఆఫీసులోనే ఏసీ రూమ్లో భద్రపరిచారు. వాటిని చూసేందుకు ఒక ఉద్యోగిని కూడా నియమించుకున్నారు. విఠలాచార్య గారికి జ్యోతిష్యం మీద మంచి పట్టుంది. ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఉండే గదిని శుభ్రం చేస్తుంటే ఆయన కుటుంబ సభ్యులకు ఓ డైరీ దొరికింది. చివరగా ఏం రాశారా అని చూస్తే తన మరణం గురించి ఆయన రాసుకున్న విషయం బయటపడింది. అశ్విని నక్షత్రం 2వ పాదం, మేషరాశి, 3వసారి ఏలిన నాటి శని ప్రవేశించి జన్మశని జరుగుతుండగా విఠలాచార్య అని నేను చనిపోతాను అని తన డైరీలో ఆయనే స్వహస్తాలతో రాసుకున్నారు. 1999 సంవత్సరం మే నెల 28వ తారీఖున అదే జరిగింది. ఆయన చనిపోయి దాదాపుగా 27 ఏళ్ళు పూర్తవుతున్నా సరే ఇప్పటికీ తెలుగు సినీ జనాలు ఆయన్ను మర్చిపోలేదు. తన సినిమాల ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీపై ఆయన చూపించిన ప్రభావం అది. ఆయన ఈ లోకంలో లేకున్నా ఆయన తీసిన సినిమాలతో ఎప్పటికీ జనం గుండెల్లో నిలిచి ఉంటారు. ఇదండి విఠలాచార్య గారి బయోగ్రఫీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.